చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు, ఏం చేయాలి అని ప్రశ్నిస్తే అసలు నీకు ఇంట్రెస్ట్ లేని పని నువ్వు చేయబాకు, నీకు ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉంటే అదే చెయ్యి అని చాలా ప్రదేశాలు విన్నాం కదా. అంటే మనం ఏం చేయాలి, మనకి దేని మీద అయితే ప్యాషన్ ఉంటుందో, ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే చేయాలనే ఆలోచన చాలాసార్లు విన్నాం. కాబట్టి నాకు అసలు చదువుంటే ఇంట్రెస్ట్ లేదు, నేను చదవను, నేను ఎగ్జామ్స్ కూడా రాయను, నేను మానేస్తాను ఆలోచన చాలామందికి వస్తుంది. మీరు గమనించాలి. మరి ఏం చేస్తావు, నాకు ఫలానా గేమ్ అంటే ఇష్టం, ఫలానా ఆటలు అంటే ఇష్టం, ఫలానా స్పోర్ట్స్ అంటే ఇష్టం, లేకపోతే నాకు డ్యాన్స్ ఇష్టం, లేకపోతే నాకు సింగింగ్ ఇష్టం, ఇంకా యాక్టింగ్ ఇష్టం, నాకు బిజినెస్ ఇష్టం అని చెప్పేసి నాకు అది ఇష్టం కాబట్టి అదే చేస్తాను, చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చదవను అన్న ఆలోచన చాలామంది చేస్తుంటారు. బ్లండర్ మిస్టేక్ అంటాను నేను చెప్పే విషయం ఏంటంటే ఇది బ్లండర్ మిస్టేక్, చాలా పెద్ద తప్పు నిజంగా చెప్పాలంటే. ఎలా చూడండి, మీరు ఏ రంగంలోకి వెళ్ళినా కానీ, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ బేసిక్ రిక్వైర్మెంట్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. మీరు ఏదైతే ఫీల్డ్లోకి వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్లోకి వెళ్ళారు, తారా స్థాయి స్పోర్ట్స్లోకి వెళ్ళారు, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఒలింపిక్స్లో వెళ్ళారు, అక్కడ మీరు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, ప్రజలతో పంచుకోవాలనుకుంటే, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాలనుకుంటే కనీసం ఇంగ్లీష్ భాషలో మాట్లాడాలంటే లాంగ్వేజ్ ఇచ్చి ఉండాలి, ప్రవర్తన తెలిసి ఉండాలి. ఎస్ ఆర్ నో? అంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం మార్కుల కోసం కాదు, మనలో జ్ఞానాన్ని పెంచుతుంది, నాలెడ్జ్ని పెంచుతుంది, మనలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది, 10 మందితో ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది, మన స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. చదువుతూ నువ్వు ఏదైతే చేయాలనో అది కూడా చెయ్యి. ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా బేసిక్ నీడ్ అన్న విషయం మనం తెలుసుకోవాలి. సరే, మరి ఈరోజు చాలామంది ఏంటంటే నాకు ఏదో అంటే ఇంట్రెస్ట్ లేదండి, ఈ చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు అంటారు. గమనించాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు, దాని మీద ఎందుకు నీకు శ్రద్ధ రావడం లేదు, ఆసక్తి నీకు ఎందుకు కలగడం లేదంటే అసలు అది ఎందుకు చెయ్యాలో, వై అనే ప్రశ్నకి సమాధానం లేదు. ఎందుకు, వై? చూడండి, ఇప్పుడు నేను ఎందుకు చదవాలి, అసలు ఎందుకు చదవాలో నాకు తెలియకపోతే చదువుతానా? అసలు ఎందుకు చదవాలి, నేను చదవడం వల్ల నాకు వచ్చే లాభాలేంటి? ఎస్, నేను చదువుతాను, అది 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫర్దర్గా ఏ విషయంలో మీరు చదువుతున్నా కానీ నేను చదవడం వల్ల నాకు వచ్చే లాభాలేంటి? 1, 2, 3, 4 రాసుకోండి. వ్యక్తిగతంగా నాకు వచ్చే లాభాలేంటి, నా ఆలోచనలో వచ్చే మార్పులేంటి, కుటుంబంలో నాకు వచ్చే లాభాలేంటి, కుటుంబంలో నాకు వచ్చే గుర్తింపు ఏంటి, నా ఫ్రెండ్ సర్కిల్లో నా చుట్టుపక్కల వల్ల నాకు వచ్చే మార్పు ఏంటి, నా ఫ్యూచర్ కెరీర్ గైడెన్స్, కెరీర్ విషయంలో నాకు వచ్చే లాభాలేంటి, నాకు వచ్చే మార్పు ఏంటి, సొసైటీలో నాకు వచ్చే గుర్తింపు ఏంటి, ఒకవేళ నేను చదవకపోతే నాకు వచ్చే నష్టాలు ఏమేమి ఉన్నాయి, లాభాలేంటి, నష్టాలేంటి, క్లారిటీ ఉండాలి. ఎప్పుడైతే లాభ నష్టాల క్లారిటీ మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుందో అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? మనిషి ఎప్పుడు లాభాన్ని కోరుకుంటాడు, మనిషి ఎప్పుడు గౌరవాన్ని కోరుకుంటాడు, మనిషి ఎప్పుడు గుర్తింపును కోరుకుంటాడు, మనిషి ఎప్పుడు అడుగులు ముందుకు వెళ్ళాలనుకుంటాడు, తన ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలనుకుంటాడు. నిజంగా నువ్వు చదివితే లైఫ్ బ్రైట్గా ఉండబోతుందా, చదవడం మానేస్తే నీ లైఫ్ బ్రైట్గా ఉండబోతుందా? ఇది మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు కాదు, రేపటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం పనిచేస్తాము. ఈరోజు మనము ఏదైతే అడుగులేస్తామో అలాగే మన ఫ్యూచర్ ఉండబోతుంది. సో చేంజ్ యువర్ మైండ్ సెట్, ఆలోచన విధానం, మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మార్చుకోవాలి. ఈరోజు ఏంటంటే చదువు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నది మనగా తయారు చేసుకున్న మైండ్ సెట్ అనమాట. దీనివల్ల వచ్చే లాభ నష్టాలు తెలుసాయో ఆలోచన మారిపోతుంది. ఎస్, నాకు చదవాలి, నేను చదవాలి, చదవడం లాభాలు నాకు ఉన్నాయి, ఆలోచన మారిపోతే ఆటోమేటిక్గా మనం చేసే పనులు మారిపోతాయి. ఎప్పుడైతే మన పనులు మారిపోతాయో మన రిజల్ట్స్ కూడా మారిపోతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అమ్మ చెప్తుందనో, నాన్న చెప్తున్నాడనో, టీచర్లు చదవమంటున్నారనో చదవడం కాదు, అసలు మీరు ఎందుకు చదవాలన్నది మీకు క్లారిటీ రావాలి. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఖచ్చితంగా మీరు చదువుతారు. నెక్స్ట్ విషయం ఏంటంటే నాకు చదవాలనే ఉంది కానీ ఇంట్రెస్ట్ రావడం లేదు అన్నది చాలామందికి. ఇంట్రెస్ట్ రావడం లేదంటే అంటే ఏంటో తెలుసా? అక్కడ నీకు కాన్సన్ట్రేషన్ పుట్టడం లేదు. ఎందుకు కాన్సన్ట్రేషన్ పుట్టడం లేదు? నీకు భయం లేదు, అసలు నీకు ఒక ఆశ లేదు. మనిషి ఒక ఆశతో పనిచేస్తాడు లేక భయంతో పనిచేస్తాడు. ఇక్కడ ఫెయిల్యూర్ వల్ల వచ్చి కలిగే నష్టాలు, పాస్ అవుతే సక్సెస్ అవుతే వచ్చే లాభాలేంటో కూడా నీకు క్లారిటీగా ఎప్పుడైతే తెలుస్తాయి. కాబట్టి నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే పేపర్ వర్క్ చేయండి, లాభ నష్టాల మీద వర్కౌట్ చేయండి. మీరు ఎప్పుడైతే ఆ అవగాహనలోకి వస్తారో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు చదువుతారు, మీ బ్రైట్ ఫ్యూచర్ ఏర్పడుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో విన్న తర్వాత అసలు మీరు వచ్చిన ఆలోచన మార్పు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో, మీలో వచ్చిన ఆలోచనలో లాభం ఏంటో ఖచ్చితంగా కామెంట్లో టైప్ చేయండి. మీ కామెంట్ నేను చదువుతాను, కామెంట్ చేయండి. మీకు వీడియో చూశారు, మీలో మార్పు వచ్చేసింది, ఆ మార్పు వచ్చింది కదా కామెంట్ ఎందుకు చేయాలనుకోబాకండి. మీరు చేసే కామెంట్ని కూడా నా వ్యూవర్స్ చూస్తారు. అంటే ఈ వీడియో చూసేవాళ్ళు నా వీడియోనే చూడరు, మీరు చేసే కామెంట్ కూడా చదువుతారు. మీరు చేసే కామెంట్ కూడా ఒక పెద్ద మోటివేషన్ లాగా, ఒక పెద్ద లెసన్ లాగా, ఒక మంచి టిప్ లాగా యూజ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ చేయండి. అంతేకాదు మనలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు.
ఈ చిన్న చిన్న విషయాలు తెలియపడం వల్లనే పెద్దగా లైఫ్ లాస్ అయిపోతున్నారు, ఎగ్జామ్స్లో రిజల్ట్స్ తక్కువగా వస్తున్నాయి. అలాంటి ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్కి చేసే పెద్ద హెల్ప్ అనుకోండి. వారికి కూడా ఈ టిప్స్ చాలా గొప్పగా ఉపయోగపడతాయి. ఆలోచన మారిపోతాయి, ప్రయత్నాలు మారిపోతాయి, రిజల్ట్స్ కూడా మారిపోతాయి. సో టైం చాలా ఉంది అనుకోండి, ఉన్న టైంని ఎలా ఉపయోగించుకోవాలో ప్లాన్ చేయండి. తక్కువ ఉందని చెప్పి వరీలోకి వెళ్ళవాకండి. ఒకవేళ భయం వస్తే భయాన్ని బ్లెస్సింగ్గా, భయాన్ని ఇంధనంగా మార్చుకొని ప్లాన్ చేయండి. ఆల్ ద బెస్ట్.